మొదటిగా తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే చేరి కూడిన మీకును, ఈ నెట్ వీక్షిస్తున్నటువంటి పరిశుద్ధులైన పిల్లలందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, మీ ఘనమైన, పవిత్రమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తెలియజేస్తున్నాం. ప్రభా, విలువైన, ఘనమైన నీ సంగతుల్లోనికి, నీ వేద గ్రంథమైన బైబిల్ జ్ఞానములోనికి మేము వెళ్ళుచుండగా అట్టి జ్ఞానమును మాకు నేర్పించండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపును సదా మేము కోరుకుంటున్నాం. దేవ, ఈరోజు తండ్రి నిహారిక పుట్టినరోజు సందర్భంగా నీ వాక్యమును వివరించుచుండగా వ్రాయబడిన విశేషమైన సంగతులను చక్కగా వివేచించు జ్ఞానమును, నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహింపచేయమని కోరుకుంటూ వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నత ప్రశస్త నామములో ఈ ప్రార్థనలకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎంత ప్రేమమయుడో, ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవడానికి ఈ పాఠం చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిహారికను 9 మాసాలు తన గర్భాన మోసి మరి కని పెంచుతున్నారు. 2 సంవత్సరాలు వచ్చాయి. ఈ 2 సంవత్సరాల ఈ బిడ్డకి, ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో కనిపెట్టిన ఈ బిడ్డకి వాక్యం ఏమీ అర్థం కాదు. కనుక ఇటు తల్లిదండ్రులకు, ఇటు సంఘానికి, వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు అత్యవసరమని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నవమాసాలు మోసి కన్న ప్రేమ గొప్పది అని ప్రపంచం కొనియాడుతుంది తల్లిని. తల్లికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రపంచంలో. కాబట్టి బాగా వినాలి. ఈ పాఠం మనందరికీ చాలా ఉపయోగం. ఈ చిన్నారి బిడ్డను కనడానికి ఆ తల్లి ఎన్నో కష్టాలు పడిందని చెప్పొచ్చు. ఏ తల్లి అయినా బిడ్డలను కనడానికి చాలా ప్రయాసపడతారు. నెలల్లో అంత ఇబ్బంది ఉండదు, కానీ నెలలు వచ్చే కొలది, కడుపులో బిడ్డ పెరిగే కొలది ఎన్నో జాగ్రత్తలు వహించాలి, ఎన్నో మందులు తీసుకోవాలి, తను ఎన్నో ఇష్టాలను చంపుకోవాలి. అన్నీ తినేయకూడదు, అన్నీ తాగేయకూడదు, తన ఇష్టాలని చంపుకోవాలి. ఎందుకంటే లోపల ఉన్న బిడ్డ, ఆ బిడ్డకు పౌష్టికాహారం అందాలి, సక్రమమైనటువంటి ఆహారం అందాలి. అంటే డాక్టర్ గారు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలి. పడుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, పనుల్లోను, తినే ఆహారంలోను, తాగే పానీయంలోను, వేసుకునే మందుల్లోను, తాగే టానికుల్లోను. కాబట్టి ప్రతి నెల డాక్టర్ గారిని సంప్రదించాలి. ప్రతి నెల మందులు మారుస్తుంటారు. ఇలా ఎన్నో పరిస్థితులు. నేను వెళ్ళను కదా అంటే కుదరదు. ప్రతి నెల డాక్టర్ గారిని సంప్రదించాలి. డాక్టర్ గారి సూచనల మేరకే ఆ బిడ్డను కనాలి. ఈ రోజుల్లో, పూర్వపు రోజుల్లో అయితే అవి ఏముండేవి కాదు. పనికెళ్ళి పనిలోనే కనీసం వారని చెప్తారు. కోతకెళ్ళి కోతల టైంలో అంటే నవమాసాలు నిండిన అన్ని జాగ్రత్తలు ఇదివరకు పూర్వకాలంలో లేవు. ఇప్పుడు నెల తప్పింది అనగానే బిడ్డ కడుపులో పడ్డది మొదలుకొని డాక్టర్ గారి సలహా మేరకే చేయాలి. ప్రతిదీ కూడా ఎంత త్యాగం చేయాలంటే ఆ తల్లికి తెలుసు, ఎంత కష్టపడాలంటే ఆ తల్లికి తెలుసు. అందుకే అప్పుడప్పుడు వాడు మాట వినలేనప్పుడు,
ఆ బిడ్డ మాట వినప్పుడు ఒక మాట అంటుంది, ఒరేయ్ నిన్ను 9 మాసాలు మోసి కన్నాను రా, ఒరేయ్ నిన్ను 9 మాసాలు నా కడుపును మోసి ఎన్ని ఇబ్బందులు పడ్డానో నీకేం తెలుసురా అని తల్లి బాధపడటం మనకు తెలుసు. ఒక ఆడబిడ్డ విషయంలోనూ ఒక మగబిడ్డ విషయంలోనూ ఆలోచించారా? ఆ ప్రసవ వేదన టైంలో ఆ ప్రసవ వేదన పడిన ఆ స్త్రీకి మాత్రమే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. బయట మనం ఇంట్లో తిరుగుతుంటాం, మన టెన్షన్ ఏంటి, పుట్టేది మగబిడ్డ ఆడబిడ్డ అని. కానీ లోపల ఆ తల్లి పడే బాధ వేదన ప్రసవ వేదన అంతా ఇంత కాదు. కనుక మనుషులు ఏమన్నారంటే తల్లి 9 మాసాలు మోస్తుంది కనుక మోసిన ప్రేమే గొప్పది అంటుంది కదండి. మోసిన ప్రేమే గొప్పది. మరి అలా అయితే ఆ తల్లి గర్భంలో నీకు బిడ్డను తయారు చేస్తున్నాడు ఒక ఆయన, ఒక నిర్మాణం చేస్తున్నాడు, ఒక సృష్టి చేస్తున్నాడు ఆయన. నీ బిడ్డకు 2 చెవులు ఉండాలని, 2 కళ్ళు ఉండాలని, ఒక నోరు ఉండాలని, 2 కాళ్ళు చేతులు ఉండాలని 2 చెప్పిన, ఆ బిడ్డకు గుండె ఉండాలని, ఆ బిడ్డ కిడ్నీలు ఉండాలని, లివర్ ఉండాలని, లోపల అవయవాలన్నీ సక్రమంగా ఎదగాలని దాని రూపకల్పన చేస్తున్నది ఒక ఆయన ఉన్నాడు. ఆయనే సర్వశక్తుడైన దేవుడు. ఆయన చేస్తున్నాడు. నీ బిడ్డలు నీ గర్భంలో ఆయన రూపిస్తున్నాడు. అలా బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి. ఇప్పుడు చేసిన ప్రేమ గొప్పదా, మోసిన ప్రేమ గొప్పదా? ఆలోచించండి. కానీ సమాజం ఏమందంటే తల్లిని మించిన దైవం లేదు అంది. ఎందుకు అందంటే ఈ పరిస్థితులను బట్టి, ఇప్పుడు నేను చెప్పానే ఈ విషయాలన్నిటిని బట్టి ఆ తల్లి పడే వేదన, ఆ తల్లి 9 మాసాలు మోయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే మన శరీర బరువే మనం మోసుకోలేము. అలాంటిది మన కడుపులో ఒక బిడ్డ ఉందంటే ఆ బిడ్డ చిన్ని బిడ్డగా ఉంటే పర్వాలేదు, ఎదుగుతుందండి. పిండ దశ నుండి కాళ్ళు చేతులు ఏర్పడేంత వరకు ఆ బిడ్డ ఎదుగుతుంది. కొంతమంది 9 నెలలు కంటే కొంతమంది 10వ నెలలో కంటారు. అంటే 10 నెలలు మోయడం అంటే ఒక బిడ్డని మీరు ఆలోచించండి, చాలా కష్టం. అంటే తల్లి త్యాగం చాలా గొప్పది అని నేనేమనుకుంటానంటే తల్లిని మించిన దైవం లేదంటే నా అభిప్రాయం ఏంటంటే, అంటే ఈమె త్యాగాన్ని బట్టి, ఈ 9 మాసాలు మోసిన దాన్ని బట్టి లోకం ఆమెను సత్కరించింది, లోకం ఆమెను గొప్పది అంది. మంచిదే. మరి కడుపులో ఉన్న బిడ్డ మగబిడ్డో ఆడబిడ్డో తెలియని ఆ తల్లికి ఆ తండ్రికి లోపల చేసినటువంటి దేవుని యొక్క ఘనత ఏమైనా ఉందా? చేసిన ప్రేమ గొప్పదా లేదా మోసిన ప్రేమ గొప్పదా అని ఆలోచిస్తే దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఇందులో ఏ ప్రేమ గొప్పది అనేది మనం దైవ గ్రంథంలోకి వెళ్ళి కొన్ని వచనాలను ఆలోచన చేద్దాం. త్వరగా తీయండి. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 9-10 వచనాలు. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 9-10 వచనాలు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే. డాక్టర్స్ కదా, నర్సులు కదా? ఆలోచించండి. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా ఒక స్త్రీకి నొప్పులు రావడం అనేది జరగదండి. ఆలోచించారా? మనం డాక్టర్స్ ఏం చెప్తారంటే, అమ్మ నువ్వు 9వ నెల వచ్చేసింది కనుక వెంటనే జాయిన్ అయిపో అంటుంటారు. కొంతమంది ఏమంటారంటే, మీకు ఎప్పుడైతే నొప్పి అనిపిస్తుందో వెంటనే మీరు జాయిన్ అయిపోండి అనుకుంటారు. అంటే నొప్పులు తగలాలన్నా ఆ బిడ్డ బయటికి రావడానికి పర్మిషన్ ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? దేవుని పర్మిషన్ తీసుకోవాలి. అందుకే అంటున్నాడు భక్తుడు, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. చూడండి, గర్భవాసినైనది మొదలుకొని
నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఆడపిల్ల పుట్టగానే అమ్మో బరువు బాధ్యతలు వచ్చేస్తాయి చాలా మంది. ఇక్కడ నుంచి సంపాదన మనం స్టార్ట్ చేయాలంటారు చాలా మంది. పుట్టింది ఎవరు? అబ్బాయి అయితే అంత బాధపడ్డు, అమ్మాయి అయితే ఇక్కడ నుంచి మనం సంపాదించాలి, కూడబెట్టాలి. ఆడపిల్లని అత్తవారింటికి పంపేంత వరకు ఏం చేయాలి? బాగా సంపాదించాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ దేవుడు అంటాడు, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నాకు ఎవరు ఆధారం? దేవుడే ఆధారం అండి. ఈరోజు తల్లుల గర్భాల గుండా వచ్చిన మీరు కానీ, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కానీ, ఏ ఒక్కరైనా సరే అందరికీ ఆధారం దేవుడే. అసలు తల్లి గర్భంలోకి రావడానికి కూడా దేవుని అనాది ప్రణాళిక. ఇప్పుడు నిహారిక, ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక శరీరాన్ని దేవుడిచ్చాడు గనక, ఒక ఆకారాన్ని దేవుడిచ్చాడు గనక ఈ బిడ్డను మనం చూస్తున్నాం. కానీ ఈ బిడ్డ ఎప్పుడుందో తెలుసండి? సృష్టికి పూర్వమే, జగత్తు పునాది వేయబడక ముందే నిహారిక ఉంది. ఈ యొక్క హరిబాబు నగస్త్రీల యొక్క గర్భాల గుండగా దేవుడు రప్పించటానికి ఎప్పుడో అనాది ప్రణాళిక సిద్ధం చేశాడు. అంటే మీరు నేను రావడానికి, ప్రపంచంలో మనుషులందరూ రావడానికి దేవునికి అనాది ప్రణాళిక. కాబట్టి ఈరోజు ఏ తల్లి గర్భం నుండి అయితే మనుషులు వస్తున్నారు, ఏ తల్లి కంటే ఈ లోకానికి మనం వస్తున్నామో ఆ తల్లిని చూడని తరం పుట్టింది, ఆ తల్లిదండ్రులనే చూడని వర్గం పుట్టింది. ఈరోజు ఎందుకన్నావు నన్ను అని అడిగేవాడు లేకపోలేదు. నువ్వు అనుకుంటే, నేను అనుకుంటే తల్లిదండ్రులు కంటే రాలేదు బాబు. నువ్వు దేవుడు అనుకుంటే వచ్చావు ఈ లోకానికి. దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు గనక కోటాను కోట్ల సంవత్సరాలు తండ్రి గర్భంలో, పరలోకమందున దేవుని యొక్క గర్భంలో నుండి ఇదిగో ఆదాములోనికి వచ్చావు. ఆదాము నుండి ఈ తరములో 21వ శతాబ్దంలో పలానా తల్లిదండ్రుల గర్భాలను నువ్వు పుట్టావు. నువ్వు రావడానికి నీ తల్లిదండ్రులు కారణం కాదు, డాక్టర్స్ కారణం కాదు, నర్సులు కారణం కాదు. ఎవరి కారణం? దేవుడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనంలో, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి అన్నాడు. నిన్ను సృష్టించి, ఎప్పుడు సృష్టించాడు? అనాది ప్రణాళికలు. కాబట్టి దేవుని యొక్క అనాది ప్రణాళికలు నీ సృష్టించేశాడు. నువ్వు అప్పుడే తెలుసానికి నిన్ను సృష్టించి గర్భమున నిన్ను నిర్మాణం చేశాడు. నిర్మాణం, డిజైన్ చేశాడండి. నేను ఎలా డిజైన్ చేశాడు చూడండి. కొంతమందిని చూస్తే తండ్రి పోలిక కనబడుతుంది, కొంతమందిని చూస్తే తల్లి పోలిక కనబడుతుంది. కొన్ని యాంగిల్స్ లో చూస్తే ఇద్దరి రూపాలు కనబడతాయి. ఇంకా మనకి నారమ్మ, తాతయ్య, మామయ్య, అత్తయ్య, ఇంకా దూరం చుట్టూ రావడం ఆడు కూడా కనబడుతుంది కదండి. మనం వాళ్ళ యొక్క పరులను బట్టి, వాళ్ళ యొక్క కార్యక్రమాలను బట్టి వారి నవ్వు ఒకలాగా ఉంటుంది, వారి చేతులు తిప్పడం ఒకలా ఉంటుంది, నడవడం ఒకలా ఉంటుంది. కాబట్టి వాళ్ళ బుజ్జి చేతులు, బుజ్జి కాళ్ళు పట్టుకొని మనం ముద్దులాడుతుంటాం. ఇదంతా మనకి దేవుడు చేసినటువంటి విధానంలో ఆయన చెప్తున్నాడు, నిన్ను సృష్టించి గర్భమున నిన్ను నిర్మించి. అంటే నువ్వు నిర్మాణం చేశాడు ఆయన, నిన్ను నిర్మించాడు. కానీ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇర్మియాతో ఏమన్నాడు దేవుడు? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, గర్భమును నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. ఎలా ఎరిగాడు ఆయన? ఇక్కడ అంటున్నాడు చూడండి, అసలు గర్భములో నిన్ను రూపింపక మునిపే నువ్వు తెలుసు ఇర్మియా. ఎలా తెలుసు ప్రభువా? ఎలా తెలుసు? ఏమండి, జగత్తు పునాది వేయబడక ముందే ఇప్పుడు వస్తున్న ఈ తరం అంతటిని, రాబోతున్న తరాలను దేవుడు ముందుగానే డిజైన్ చేసేసాడండి.
రావాలి, తల్లి గర్భంలో నిలదొక్కుకోవాలి. అలా నిలదొక్కున్నటువంటి ప్రతి వ్యక్తిని దేవుడు ఎరిగాడట. గర్భము నుండి నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అన్నాడు. ప్రతిష్ఠించాడని ఒక ఇర్మియాగానే కాదు, కాబట్టి ప్రతి మనిషిని తన కొరకు దేవుడు ప్రతిష్ఠించాడు. అదిగే వస్తున్నాం ఈ లోకానికి, అదిగే వస్తున్నామండి. దేవుడు తన గ్రంథములు తల్లిదండ్రులను సన్మానించమని రాశాడు, వారు గౌరవించమని రాశాడు, వారు ప్రేమించమని రాశాడు. చిన్నప్పుడు కాబట్టి నీ ముట్టు దొడ్డు అన్ని కడిగి మలమూత్రాదులు శుభ్రపరిచి నిన్ను ఎత్తుకొని ఆడించి పాలించి లాలించి అన్ని విధాలుగా నిన్ను సంరక్షించి పోషించి నేను ఎంతటి వాడిని చేస్తే ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతున్నావు. తల్లిదండ్రులు మాట వినడం లేదు. కాబట్టి ఏ తల్లిదండ్రులు అయితే నిన్ను చూశారు, ప్రేమించారు, వాళ్ళకి అన్ని రకాలుగా నిన్ను పోషించారు, ఇప్పుడు వాళ్ళు వృద్ధాప్య స్థాయికి వచ్చేటప్పటికి వాళ్ళను చూడంటున్నావు. వాళ్ళు వృద్ధాశ్రమంలోకి అప్పగించేస్తున్నావు. ఏంటి ఈరోజు వృద్ధాశ్రమాలు రావడానికి పుట్టడానికి కారణం ఏంటి? గెంటేస్తే ఇలాంటి వాళ్ళకు ఒక ఆశ్రమం ఉండాలని ఎవరో ఒక మహానుభావుడు పెట్టాడు. అయ్యో ఏంటి వీళ్ళ పరిస్థితి అని దేవుడు వాళ్ళ కొరకు ఒక ఆశ్రమాన్ని నిర్మించాడు. మీరు ఒక్కసారి అక్కడ వెళితే వాళ్ళు పిల్లలు లేని వారు కాదండి, కొడుకులు లేని వాళ్ళు కాదు, కూతురు లేని వాళ్ళు కాదు. వాళ్ళు చూడక వాళ్ళు గెంటేస్తే అక్కడ పడ్డారు వెళ్ళి. ఇక వాళ్ళ జీవితాంతం లైఫ్ లాంగ్ వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు దీవిస్తారా? తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలు దీవించాలి, పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులు లోబడి ఉండాలి, వాళ్ళు సంరక్షించాలి. నీ కోసం ఎన్ని త్యాగాలు చేశారో ఆ తల్లిదండ్రుల గురించి నువ్వు తెలుసుకోవాలి, వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏమండి, కీర్తన గ్రంథంలో దావీదు మహనీయుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 139వ కీర్తన 14వ వచనం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఏమండి 13వ వచనంలో నా అంతరింద్రియములు నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఇక్కడ చూడండి, దావీదు గారికి అర్థమైంది నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన దేవుడు అక్కడ ఉన్నాడని. ఏమండి ఈరోజు ప్రపంచానికి అర్థం కావడం లేదు, ప్రపంచానికి అర్థం కావట్లేదు. దేవుడే ఈ మహా సృష్టిని చేశాడని, అందులో తల్లి గర్భంలో మనం నిర్మించినటువంటి దేవుడికి మనం ప్రయారిటీ ఇవ్వాలని, తల్లిదండ్రులకు ప్రయారిటీ ఇవ్వద్దని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. వాళ్ళు గౌరవించమని సన్మానించమని బైబిల్ ఎప్పుడు చెప్పింది. కానీ ఈరోజు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని మీరు ఆలోచిస్తే, ఏ గర్భం నుండి అయితే వారు వచ్చారో, ఏ తల్లి నవమాసాలు మోసి వారిని కన్నదో ఆ తల్లిని ఆ తల్లిదండ్రులే చూడని పరిస్థితి ఈరోజు కుమారుడికి వచ్చింది అని బైబిల్ చెప్తుంది. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈరోజు జన్మదిన వేడుక సందర్భంగా వీళ్ళు కృతజ్ఞత తెలియజేస్తున్నారు. దేవుడు మాకు ఈ బిడ్డనిచ్చాడని. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి బైబిల్ ఒక అద్భుతమైన వచనం రాయబడింది తల్లిదండ్రుల కోసం. ఇన్ని నవమాసాలు మోసి పెంచినా ఒకవేళ తల్లిదండ్రులు పిల్లల్ని మరిచిపోతారు అని. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 49వ అధ్యాయం. ఇది ఎంత వాస్తవమో ఈరోజు లేటెస్ట్ గా ఉన్నటువంటి వార్తలు మనకి చెబుతున్నాయి. 49వ అధ్యాయం 15-16 వచనాలు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను
మరువరు అన్నారు చూడండి. నిజంగా మర్చిపోతారా? ఆలోచించండి. ఏ తల్లైనా తన గర్భములో పుట్టిన బిడ్డను మర్చిపోతుందా అనుకుంటున్నారు మీరు? ఈరోజు ఎన్ని వార్తలు మనం చూస్తున్నాం. బిడ్డను కరేసి చెత్త చెత్త పుట్టలో పడేస్తున్నారు తీసుకెళ్ళి. బిడ్డను కరేసి ఎక్కడో పాడుపడ్డ బంగ్లాలో పెట్టేస్తున్నారు. ఏంటి? నవమాసాలు మోసావు కదా, ఆ బిడ్డను కన్నావు కదా. కొంతమంది పెంచలేక పారేస్తున్నారు పిల్లల్ని, కొంతమంది పెంచలేక బిడ్డలను అమ్మేసుకుంటున్నారు. అంటే మర్చిపోయారా? ఆ బిడ్డపై మమకారం తెగిపోయిందా? ఆ బిడ్డకున్న ఈ తల్లికున్న బంధం తెగిపోయిందా? తెగిపోయిందనే చెప్పాలి. బైబిల్ ఈ మాట రాశాడంటే ఈరోజు నేరాలు ఘోరాలు చరిత్రలో మనం కళ్ళకు కట్టినట్టు ఎన్ని చూస్తున్నాం చెప్పండి. ఆ తల్లి ప్రేమ ఏమైంది? ఆడబిడ్డ పుట్టిందని పారేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ బిడ్డను పెంచలేక ఎంతో మంది అనాథశాలను వదిలేస్తున్న వారు ఉన్నారు. గతంలో కొన్ని వార్తలు వింటే ఆ బిడ్డను ఎక్కడో చెత్త కుప్పలో పడేస్తే చీమలన్నీ పట్టేసి ఆ బిడ్డ చనిపోయాడు అనే వార్త విని ఎంతమంది హృదయాలు ద్రవించిపోయాడు. అసలు వీడు తల్లా అని ప్రశ్నించాయి మానవతావాదులు గొంతులు. కాబట్టి బైబిల్లో రాశాడు, స్త్రీ తన గర్భములో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచురా. మర్చిపోయి కొన్నిసార్లు నిద్రలో వాళ్ళ మీద పడుకొని చంపేసిన వాళ్ళు ఉన్నారండి. తెలుసా మీకు? ఆలోచించే నిజంగానే లేటెస్ట్ గా సొలొమోను దగ్గరికి వెళ్ళకున్నది. కాబట్టి లేటెస్ట్ గా చాలా మంది వాళ్ళు నిద్రలో ఆ బిడ్డ మీద పడిపోయి ఆ బిడ్డకు ఊపిరాడక చనిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఏమైంది? తను ఒక బిడ్డను కన్నానని మర్చిపోయింది. నిద్రలో మర్చిపోయి ఆ బిడ్డ మీద పడి ప్రాణాలు హరించిపోయినటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అదే అన్నాడు, తన చంటి పిల్లను కరుణింపకుండా మరచునా, వారైనా మరిచిపోతారు గాని నేను నిన్ను మరువను. ఇప్పుడు చెప్పండి, తల్లి ప్రేమ గొప్పదా? పరలోకమందున దేవుని ప్రేమ గొప్పదా? దేవుని ప్రేమ గొప్పదే. దేవుడు అనుకుంటే ఈ లోకానికి తల్లిదండ్రులు వచ్చారు. దేవుడు అనుకుంటే వాళ్ళ గర్భాన పిల్లలు పుట్టారు. దేవుడు అనుకుంటే తప్ప గర్భఫలం ఎవ్వరు ఇవ్వలేదు. చాలా మంది మగాలు మీసాలు మేరేసి నిమ్మకాయలు నిలబెడతారు. నిలబెట్టకండి. ఆ మీసాలు ఉండవు, నిమ్మకాయలు ఉండవు. వారసుడు వచ్చాడు అంటాడు. ఎలా వచ్చాడు వారసుడు? వారసుడు ఎలా వచ్చాడు? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడే గనక గర్భఫలాన్ని ఇవ్వకపోతే అసలు గర్భఫలం ఎవ్వరికీ ఉండదండి. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సంతానం కోసం అన్ని గుళ్ళు తిరిగి, అన్ని దేవాలయాలు తిరిగి, అన్ని మసీదులు తిరిగిన వాళ్ళు ఉన్నారు పిల్లల కోసం. ఎన్నో నోములు వచ్చిన వారు ఉన్నారు, ఎన్నో పూజలు చేసిన వారు ఉన్నారు. పిల్లల కలక్క కొంతమంది అనాథ శరణాలకు వెళ్ళి బిడ్డలను అప్పుడే కన్నా బిడ్డల్ని తెచ్చుకొని పెంచుకున్న వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది ఏమో సంతాన సాఫల్య కేంద్రాలను అనుసరించి ఎన్నో వైద్యుల చుట్టూ తిరిగి మందులు వాడి వాళ్ళు ఇక పిల్లలు లేకుండా ఉండిపోయారు కొంతమంది. ఆలోచించండి, దేవుడు గర్భం తెరవగలడు, మోయగలడు. చరిత్రలో కొన్ని జరిగే చూద్దాం. ఆదికాండం 20:18. ఆదికాండం 20:18. ఎలాగనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసేశాడు. మూయగలడు ఆయన గర్భాన్ని, అలాగే తెరవగలడు. మరొక సందర్భం చూడండి, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 15-16 వచనాలు, 15 నుంచి 23 వచనాలు. చాలా మంచి సందర్భం ఉండేది. దావీదు మేకాల మధ్య జరిగిన సందర్భం. మందసం తీసుకొస్తున్న సమయంలో దావీదు పరవశుడై దేవుని మందసం కోసం అత్యుత్సాహంతో గంతులు వేయచ్చు, సంతోషగానాలతో గంతులు వేయచ్చు, డాన్స్ వేస్తూ తన వస్త్రాన్ని కూడా మర్చిపోయి డాన్స్ వేస్తున్నటువంటి ఆ సమయంలో తన భార్య అనేటువంటి మేకాలు, సౌలు కుమార్తె,
కిటికీలో చూసిందండి. కిటికీలో చూడగానే దావీదు ఏం చేస్తున్నాడు? ఇక్కడ నాట్యం ఆడుతున్నాడు. ఒంటి మీద బట్టలు కూడా కానుకోవడం లేదు. ఏమొచ్చిందని? ఫిలిష్తీయులను ఓడించి వారి చేత పట్టబడిన దేవుని మందసాన్ని తిరిగి తీసుకొస్తున్నాడు. సంబరముతో సంగీత నాదాలతో తీసుకుని వస్తున్నటువంటి సమయంలో ఆయన చాలా దేవుణ్ణి హృదయారాధికుడు అండి దావీదు గారు. దేవుని హృదయపూర్వకంగా ఆరాధించే మనసు కలిగిన వాడు. అందువల్ల ఒక రాజు అన్న సంగతి మర్చిపోయాడు. తనకు ఒక అధికారం ఉందన్న సంగతి మర్చిపోయాడు. దేవుని ఆరాధించడంలో పరవశుడు అయిపోయాడు. పరవశుడు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇలాగున దావీదును ఇశ్రాయేలు అందరూ ఆర్భాటముతోను బాకానాదములతోను యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెకు మేకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును చూచింది. కనుగొని తన మనస్సులో అతని హేళపరిచిందట. వారు గుడారం మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమున ఉంచగా దావీదు దహన బలులను సమాధాన బలులు అర్పించుకు చాలించిన తరువాత సైన్యములు 18 వచ్చినాయి కదా, అర్పించను. దహన బలులను సమాధానాలు అర్పించుకు చాలించిన తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా నామమును దావీదు జనులు ఆశీర్వదించి సమూహములుగా కూడిన ఇశ్రాయేలు పురుషులందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇళ్లకు పారిపోయి. ఇప్పుడు ఇంటికి వచ్చాడు భర్త. ఇప్పుడు చూడండి, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికెత్తును చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేయినట్టుగా ఇశ్రాయేలుకు రాజు అని నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివి అని అపహాసం చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకుని యెహోవా సన్నిధి నేను అలాగూ చేసి తిని యెహోవా సన్నిధి నేను ఆటలాడి తిని ఎంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడిన ఆ దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పరికర్తల దృష్టికి గరుడు నగులని మేకాలతో మంచి సమాధానం చెప్పాడు దావీదు మేకాలతో. అప్పుడు చూడండి, ఒక మాట రాయబడి మరణము వరకు సౌలు కుమార్తెకు మేకాలు పిల్లలను కనకయుండెను. గర్భాలు మూసేసాడు ఆయన. ఇక తెరవడం ఎవరి తరం కాదు. చచ్చిపోయేంత వరకు మేకాలకి పిల్లలు లేకుండా చేశాడు దేవుడు. ఎందుకు? తన భర్త భక్తిని విమర్శించిందండి ఈవిడ. ఆ భర్త చేస్తున్న దానిని విమర్శించింది. అక్కడ దేవుణ్ణి ఆరాధించడంలో రాజైనా కూర్చొని ఆరాధించాలి. ఒక ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, అక్కడే కూర్చోవాలి. ఇక్కడ కూర్చేయకూడదు మనం. ఎందుకు? ఆరాధనలో ప్రతి ఒక్కరూ సమానులే. దేవుని ఆరాధించడంలో అది రుజువు చేశాడు దావీదు గారు. నేను రాజునైతే ఏంటి, నన్ను రాజుగా చేసింది ఎవరు? ఆయన సేవించడంలో, ఆయన ఆరాధించడంలో నేను ఒక సామాన్యుణ్ణి అని చక్కగా చెప్పాడండి. అంత అద్భుతమైన విషయం అండి. మన అక్కడ సభలు అలాగే చేశారండి పాపం. కాబట్టి పెద్ద పెద్ద నాయకులు వచ్చి వాళ్ళు కింద కూర్చున్నారట. వద్దొద్దు, ఆ స్థాయి మాది కాదు, ఆ వేదిక మేము ఎక్కి కూర్చోలేము, వాళ్ళు దైవజనులు దైవ సేవకులు వాళ్ళు అక్కడే ఉండాలి అన్నారు. అంటే వీళ్ళకి ఏం తెలుసు? కాస్తంత బైబిల్ జ్ఞానం తెలుసని అర్థం అవుతుంది. అక్కడ కొంతమంది ఆయన పిలవకపోతే మామూలు తిరిగి వెళ్ళిపోతాడు. ఇలాంటి పరిస్థితులు చాలా మనం చూస్తున్నాం. ఇంకొక చూడండి, ఆదికాండం 30:22 ఆదికాండము 30:22 దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భమును తెరిచెను. అంటే అప్పటి వరకు ఏం చేసింది?
అప్పటి వరకు దేవుడు ఏం చేశాడు? ఆమె గర్భాన్ని మూసేశాడు. ఎందుకో తెలుసా? 29 అధ్యాయం 31 వచ్చిన చదవండి. అదే ఆది కాండం. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి. ఎవరు ద్వేషిస్తున్నారు లేయని? లేయా పాపంలో జబ్బు కళ్ళు కలదండి. వాళ్ళ నాన్నగారు చెప్పారు లాభాలు, నువ్వు జాగ్రత్తగా నీకు మెడలో తాళి కట్టించేస్తాను. ఎవరు కట్టారు మెడలో తాళి? యాకోబు గారు. ఏమండి, మీరు చక్కగా వివాహం చెప్పాడు రాహేలుతో. 14 సంవత్సరాలు కొలువు చేశాడు యాకోబు. రాహేలు ప్రేమించాడు, లవ్ చేశాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి కోసం ఏం చేయాలనంటే ఇలాంటి మాంగారు ఎక్కడ దొరకడు. నువ్వేం చేయాలంటే నాకు చిన్న కూతురు ఇస్తాను కానీ నువ్వేం చేయాలి? 7 ఏళ్ళు కొలువు చేయాలన్నాడు. 7 సంవత్సరాల పాటు పాపం చేశాడు. 7 సంవత్సరాలు ఎలా అయిపోయాట ఆయనకి? అక్కడ రాయబడింది. ఎలా అయిపోయినాయంటే తను ప్రేమించినందున ఆ 7 సంవత్సరాలు కొద్ది దినములుగా అయినాయి అంటారు. సింపుల్ గా కొన్ని రోజులు అయినాయి. అప్పుడు తెలుగుగా ఏం చేశాడంటే ఈ పెద్ద కుమార్తెను ముసుగేసి చేసేసాడు, అంతే కట్టబెట్టేది. చూడగా లేయా అయ్యో నా రాహేలేది అన్నాడు. ఆ రాహేల్ కావాలో ఇస్తాను, ఇంకో 7 ఏళ్ళు పోలీది అన్నాడు. చూసారా, మళ్ళీ 7 సంవత్సరాలు రాహేల్ కోసం చేశాడు. అయితే ఈ రాహేలు లేయాని అంటే సొంత అక్క అంటే అక్క చెల్లెల మధ్య ద్వేషం ఉంటుందని ఈ సందర్భాన్ని బట్టి మనం చెప్పొచ్చు. వాళ్ళిద్దరి మధ్య అసూయ ఉంటుందని చెప్పచ్చు. ఈ రోజు కూడా అక్క చెల్లెలు దెబ్బలాడుకోరా? ఇందులు కట్టుకుంటేసుకుంటారు. నాకు రావాల్సి నాకు రావాలి, నీకు రావాల్సి నీకు రావాలి అంటుంటారు కదా. ఇలాంటి సందర్భాలు పాత నిబంధన కాలంలో కూడా జరిగాయి. అప్పుడు ద్వేషించినందుకు ఇక్కడ రాహేలు గర్భాన్ని దేవుడు మూసేశాడు. అప్పుడు మళ్ళీ తన తప్పు తెలుసుకుంది, మళ్ళీ దేవుడికి మొరపెట్టింది. అప్పుడు దేవుడు ఇక్కడ తన గర్భాన్ని తెరిచాడు. 31 వచనం. లేయా ద్వేషింపబడు యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండేనని రాశారు చూడండి. గొడ్రాలుగా చెయ్యాలన్నా, నీకు సంతానం కలగాలన్నా, సంతానం ఇవ్వాలన్నా, గర్భాన్ని ముయ్యాలన్నా, గర్భాన్ని తెరవాలన్నా ఎవరి చేతుల పని? నీ భర్త చేతులు ఏమి లేదమ్మా. కాబట్టి ఖండాల వీరుడు, మీసాల వీరుడు ఇలాంటి వీరత్వం ఏం పనిచేయదు. దేవుడు గర్భఫలం ఇస్తే తప్ప. కాబట్టి గర్భఫలం దేవుడు ఇవ్వాలి అని చెప్పడానికి వచనాలని మీకు చెప్పాను. 1 సమూయేలు గ్రంథం 1:19. 1 సమూయేలు గ్రంథము 1 అధ్యాయం 19వ వచనం. తరువాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చి అతడి ఎల్కానా తన భార్యకు అన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనేను అంటే అర్థం ఏంటి? ఆమె గర్భం తెరిచాడు. కనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు కుమారుని కన్నది. చూసారా, అంతకు ముందు వీళ్ళిద్దరూ ఎన్నో సార్లు కాబట్టి కాపురం చేసుకున్నారు. ఎందుకు రాలేదు బిడ్డ? ఈ హన్న ఉపవాసముతో కన్నీళ్లతో దేవుని సన్నిధిలో మోకరించి ఒక్క బిడ్డని చాలు. లోకంలో నాకు ఒక నింద ఉంది. ఏంటా నింద? వడ్రాలనే నింద పోవాలి నాయన. పుట్టిన బిడ్డను సంవత్సరం పాలు మార్పించినటువంటి సంవత్సరంలోనే నీ సన్నిధికి అప్పగించేస్తానని ఆ తల్లి ఆవేదన వెలగొక్కుంది. వెంటనే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో మన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. కాబట్టి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1వ వచనం. దీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను అన్నాడు. చూడండి, గర్భంలో పుట్టిన వెంటనే దేవుడు మనం పిలిచాడని. అది మనం విన్నాం. అప్పుడు తెలియదు, మనకి జ్ఞాపక శక్తి లేదు కదా.
జ్ఞాపక శక్తి మనకు లేదు కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని మనం ఫస్ట్ విన్నామండి. తల్లి కన్నా తండ్రి కన్నా అందరికన్నా ముందుగా దేవుని యొక్క స్వరాన్ని మనం విన్నాం. ఓకే, నిహారికను ఎంతవరకు ఎత్తుకోగలరు తల్లిదండ్రులు? ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల్ని ఎంతవరకు ఎత్తుకోగలరు? 4 సంవత్సరాలు అంటారు. నేను 11 సంవత్సరాల అబ్బాయిని పాస్టర్ గారు ఎత్తుకున్నారు. ఏమండి, కొన్ని 11 సంవత్సరాలు వేసుకుందాం. ఆ తర్వాత ఏమంటారు? గాడిదలా ఎదిగావు, ఇంకా నా సంకలు కొత్తవా అని తిడతారా లేదా? ఇది తల్లిదండ్రుల ప్రేమ. ఈ ప్రేమ గొప్పదా, దేవుని ప్రేమ గొప్పదో చూద్దాం. ఇప్పుడు 40 యెషయా గ్రంథం 46వ అధ్యాయం. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 3-4 వచనాలు. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుంటున్నది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. కాబట్టి ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఎవరు? అది దేవుని ప్రేమ. 3 ఏళ్ళు 4 ఏళ్ళు కన్నా ఇంక ఎత్తుకోలేవాడు మనం. అని ఎప్పుడు నడవాలనుకుంటాం, సంవత్సరం తిరగకుండానే సంవత్సరానికి ఎదురు నడిచేయాలంట చాలా మంది. ఎత్తుకోలేక వాళ్ళు 3 చక్రాల బండి ఎందుకు చేస్తారు? నడవాలని. నడుబాబాని చేయి పట్టుకొని ఎందుకు నడిపిస్తారు? వాడు త్వరగా నడిస్తే ఎత్తుకునే బాధ మనకు తగ్గిపోతుందని. అంతేగాని వాడి మీద ప్రేమతో కాదు. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే ప్రేమ. ముదిమి వచ్చే వరకు ఏ ప్రేమ గొప్పదని అడుగుతున్నాను. వీడి తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకంలో కొంతకాలమే. దేవుని ప్రేమ, దేవునితో నీకున్న బంధం చాలా గొప్పది. ఎంత గొప్పదంటే ఏమండి, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునే ప్రేమ. చూడండి, నేనే చేసి ఉన్నాను అన్నాడు. చూడండి 4వ వచనంలో, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. అంటే అసలు ముసలం దగ్గరికి వెళ్తాం మనం? ముసలి పోతుంది అంటాం. కాబట్టి ముసలం చూడకే కదండి వాళ్ళ అనాథ శరణాలయంలో వేసేది. పాపం నిన్ను మాత్రం అన్ని చూసుకున్నారు వాళ్ళు కడుపు కట్టుకొని నిన్ను పెంచి పోషించారు. ఎన్నో త్యాగాల వలన ఈ రోజు నువ్వు ఇంత ప్రయోజకుడు అయ్యావు. అంత గొప్ప ప్రేమ తల్లిదండ్రుల ద్వారా దేవుడు నీకు చూపించాడు. ఆ ప్రేమ నీకు విలువలేదు. ఈరోజు తల్లిదండ్రులు ఎదిరిస్తున్నారు, తల్లిదండ్రుల్ని తన్నుతున్నారు, తల్లిదండ్రులు కొడుతున్నారు, తల్లిదండ్రులు తిడుతున్నారు. ఆలోచించండి, ఎక్కడుంది ఈ సమాజం? ఇక్కడ అన్నాడు, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే, తల వెంట్రుకలు నెరయ్యే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే, నేనే చేసి ఉన్నాను. చేశాడు, నేను డిజైన్ చేశాడు. అయ్యి బాబోయ్, మనం ఎంత ముద్దు పెట్టుకుంటాం పిల్లలంటే. వాళ్ళు చూసో మురిసిపోతుంటామండి, వాళ్ళు ముద్దాడటానికి ఇష్టపడుతుంటాం. కాబట్టి వాళ్ళు అంత ముద్దుగా చేసింది ఎవరు? ఇది దేవుడు. అదే నిన్ను చేసుకోమంటే నీ వల్ల అయ్యే పనే? డాక్టర్స్ వల్ల అయినా అవుతుందా? అదే ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త వల్ల అవుతుందా? ఒక మానవ ఆకారాన్ని తల్లి గర్భంలో నిర్మించడం అంటే సామాన్య విషయం కాదండి. ఇది కనుక నీకు అర్థమైతే నీ జన్మ పరమార్థం ఏంటో నీకు తెలుస్తుంది. నీకు జన్మనిచ్చింది ఎవరు? తల్లిదండ్రులే శారీరకంగా. అసలు తల్లి గర్భంలో నీకు జన్మను ప్రసాదించింది ఎవరంటే పరలోకమందున నీ తండ్రి. నిన్ను చేసిన వాడు, నిన్ను పుట్టించిన వాడు అక్కడ ఉన్నాడు. నువ్వు గాలికి పుట్టలేదు. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనొచ్చు రక్షించు వాడను నేనే. అబ్బా, ఎంత మంచి దేవుడు అండి. ఏ ప్రేమ గొప్పదో మీరు ఆలోచించండి. 3 ఏళ్ళు మనల్ని ఎత్తుకొని దించేసే ప్రేమ, ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకునే ప్రేమ గొప్పదా?
మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. నేను తల్లిదండ్రులు పక్కన పెట్టమని అసలు చెప్పటం లేదు. బైబిల్ కూడా ఎక్కడా చెప్పలేదు. తల్లిదండ్రుల కన్నా గొప్ప ప్రేమ ఏదైనా ఉందంటే అది దేవుని ప్రేమ అని నేను చెప్తున్నాను. మీరు ఆలోచించండి. ఏ బంధం గొప్పది? తల్లిదండ్రులతో మీకున్న సంబంధం గొప్పదా? భార్య భర్తల బంధం గొప్పదా? ఏ బంధం గొప్పది అని బైబిల్ అడిగితే దేవునితో నీకున్న సంబంధమే చాలా గొప్పది. మరణం వరకు చాలా గొప్పదండి. 100వ కీర్తన 3వ వచనంలో కూడా చూద్దాం. కీర్తన గ్రంథము 100వ అధ్యాయం 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించిన. ఆయనే అన్నాడు చూడండి. ఆయనే అంటే ఇంకెవ్వరూ కాదు. బైబిల్ ఉన్న దేవుడే ప్రపంచ మనుషులు సృష్టించాడు, ప్రపంచ మనుషులు పుట్టించాడు. ఈరోజు మనకి బిడ్డల్ని దేవుడు ఇస్తున్నాడు గర్భఫలం ద్వారా. ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును అంటాడు చూడండి. చూసారా? మన దేవుని ఎందుకు మహింపరచాలి, ఎందుకు గణపరచాలి, ఎందుకు ఆరాధించాలంటే ఆయనే నిన్ను పుట్టించాడు గనక, ఆయన నిన్ను తల్లి గర్భంలో నిర్మించాడు గనక, ఆయన నిన్ను చేశాడు. అందుకు నువ్వు ఆరాధించాలి దేవుడిని, అందుకు నువ్వు ఆయన కీర్తించాలి, అందుకు ఆయన మహింపరచాలి. ఎందుకు నన్ను చేశాడు అంటే యెషయా గ్రంథంలో మంచి మాటను చూడండి. 43వ అధ్యాయం 7వ వచనంలో, యెషయా గ్రంథం 43:7. పర్వతం నా మహిమ నిమిత్తం, 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. మళ్ళీ ఎందుకు సృజించాడు, మళ్ళీ ఎందుకు పుట్టించాడు, ఎందుకు కలిగి చేశాడు అని చెప్తున్నాడు. ఎవరి మహిమ నిమిత్తం అంట? దేవుని మహిమ నిమిత్తం. అంటే మనం దేవుని మహిమ నిమిత్తం సృష్టించబడ్డామా? ఎస్. మనం దేవుని మహిమ పరచడానికి పుట్టామా? అవును. నువ్వు దేవుని కోసమే పుట్టావు. ఒక ప్రియుడు ప్రియురాలతో అంటాడు, ఏమని? నువ్వు నా కోసమే పుట్టావు. నిజమా? కాబట్టి ప్రియురాలు అంటుంది నువ్వు నా కోసమే పుట్టావని తన ప్రియుడితో. నిజమా అండి? వివాహం అయిన తర్వాత పరిస్థితులు బాగోలేక భార్య చచ్చిపోయింది అనుకోండి. ఒక వారం రోజులు ఏడుతాడు, వారం తర్వాత కళ్ళు చూసుకుంటాడు, అలా మార్కెట్లోకి వెళ్ళి వస్తాడు. నాకేమన్నా మంచి పిల్లలు ఉంటే చూడండి. ఇటు రివర్స్ లో భార్య గురించి ఆలోచించండి. భర్త పోయింది, వీళ్ళిద్దరూ ప్రియుడు ప్రియురాలు, చనిపోయాడు భర్త యాక్సిడెంట్ లో. ఇప్పుడు భార్య కొన్ని రోజుల తర్వాత ఎవరైనా వచ్చి, అమ్మ మరి నువ్వు ఇలా ఒంటరిగా ఉంటే లోకులు కాకులు లాంటి వాళ్ళు అందరూ నీ వంకే చూస్తారు, మరి ఏంటి నీకు తోడు కావాలి కదా చూడమంటావు అంటే, మీ ఇష్టం అండి అంటది. అంటే ఏంటి? చూడమని. అంటే మరి నువ్వు నా కోసమే పుట్టావు, నేను నీ కోసమే పుట్టాను, ఒకరి కోసం పుట్టావు అనుకున్నాను. ఈ లైలా మజ్ను కాబట్టి దేవదాసు పార్వతి. మరి దేవదాసు ఎందుకు మా చేతిలో మాట్లాడుకున్నాడు, కర్రట్టుకున్నాడు, చెట్టు కింద కూర్చున్నాడు? పారు ఏం చేసింది? మోసం చేసింది. మధ్యలో ఏమైపోయాడు? లైలా ఏం చేసింది? మోసం చేశాడు. మరి వీళ్ళిద్దరూ ఒకప్పుడు ఏం చెప్పుకున్నారు? ఎంత అబద్ధం అనేది. నిజమా? కానీ ఒక షాజహాను తన ప్రియురాలు, తన భార్య ముంతాజ్ కొరకు ఏం కట్టాడు? షాజహాన్ కట్టాడు. ఇది చాలా మంది పురుషులు దాన్ని ఏమంటారంటే, ఏమండి షాజహాను తన భార్య ప్రియురాలు కొరకు ముంతాజ్ కట్టాడు, తాజ్ మహల్ కట్టాడు. ఏమండి ఏ ప్రియురాలైనా తన ప్రియుడి కోసం ఏదైనా కట్టిందా అంటుంటారు చాలా మంది. ఎవడికి దేని కోసం కట్టినా అన్ని ఏమైపోతాయి? కుప్పకూలిపోతాయి. ఎన్నిసార్లు రిపేర్ చేశారు తాజ్ మహల్ ని?
కరెక్టే, నిజమే. తాజ్మహల్ సమాధి అందులో ఉంది. ఆవిడుందా, ఈయన అక్కడే ఉన్నాడు, నిద్రపోతున్నాడా? ఇద్దరు కలిసి ఒకే చోట నిద్రపోతున్నారు. కనుక మనం ఆలోచించాలి, మనకున్న ఈ బంధం ఎవరితోనూ శాశ్వతం కాదని. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమనుందా? మళ్ళీ పెళ్లి చేసుకోవడం అవి ఏమన్నా? రంభ, ఊర్వశి, మేనకాలు ఏమన్నాయా? ఏమి లేవు. ఎలా మాయ చేశారు చూడండి. నువ్వు చచ్చిపోతేనట స్వర్గంలో నీకు ఎవరెవరు ఉంటారు? రంభ, ఊర్వశి, మేనకాలు నీతో నాట్యం ఆడతారు. ఇక్కడ ఒక భార్య ఉంది, అక్కడ ముగ్గురు ఉన్నారు అనుకుంటాడు వీడు పిచ్చోడు. ఆ పిచ్చోడు ఏం చేస్తాడు? ఆత్మహత్య చేసేసుకుంటాడు, మానవ బాంబుగా మారిపోతాడు. ఇలా మాయ చేస్తున్నారండి మనుషుల్ని. ఎవడు బైబిల్ ఎంత మంచి జ్ఞానం రాయబడిందో చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరి ఇంకా ఎందుకు పుట్టామో, ఎందుకు జన్మించామో, మన జన్మకు కారణం ఏంటి ఇక్కడ చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్న ఒక పని నిమిత్తం మనల్ని సృష్టించాడటండి. ఎందుకు? సత్క్రియలు చేయడానికి, వాక్య సంబంధమైన క్రియలు చేయడానికి మనం పుట్టింపబడ్డామట, జన్మించబడ్డాము. అంటే మన జన్మకి ఏముంది? కారణం ఉంది. అందుకే తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేయాలి? దేవుని కోసం పెంచాలి. వారు దేవుని కోసం పెరగాలి, పిల్లలను కూడా దేవుని కోసం పెంచాలి. అదే బైబిల్ గ్రంథం అంతా మనకు చెప్తుంది. మనం దేవుని మహిమపరచడానికి ఉన్నాం. ఎందుకంటే ఆయన మనం పుట్టించాడు కనుక, మనకు జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేశాడు కనుక మనం ఆయన్ని ఎప్పుడు ఆరాధించే వారమై ఉండాలి, ఆయన గణపరిచే వారమై ఉండాలి, ఆయన కీర్తించే వారమై ఉండాలి, ఆయనకి కీర్తి మహిమలు తెచ్చేవారమై ఉండాలి. అందుకోసం మన జన్మ జరిగిందని, మరి నిహారిక పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం అందరం ఈ పాఠం నేర్చుకున్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ పాఠాన్ని గమనించి మరొకసారి విని మీరు ఎందుకు పుట్టారు అన్నటువంటి సంగతులు తెలుసుకోవాలని మీ అందరికీ మనపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.